దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో 12వ తేదీన అసలు ఏంటి ఈ మనిషి అని ఒక జుగుప్స కలుగుతోంది. కారణం లేకుండా ఆ వ్యక్తి పెట్టే బాధ మిమ్మల్ని చాలా వరకు నానా విధాలుగా మీ మనసును బాధిస్తుంది, వేధిస్తుంది. వారి మీద చంపేంత కోపం వస్తుంది. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నా తప్పు ఉంటే నేను ఏది మాట్లాడను కదా, సరిపెట్టుకుంటాను. తప్పు లేకుండా ఈ వ్యక్తి అకారణంగా చేస్తున్న ఇదంతా కూడాను నా మనస్సును బాధిస్తుంది, వేధిస్తుంది. పరిపరి విధాలైన ఆలోచనలు కలగచేస్తుంది. భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష? ఎందుకు నాకే ఇలా చేస్తున్నా? నేను ఏ తప్పు చేశాను దేవుడా అని మీరు చింతించే రోజు ఇది. వారి మీద మీకు కట్టలు తెంచుకున్న కోపాన్ని ఈ రోజున అదుపు చేసుకోకపోతే జరిగే నష్టాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ రోజున స్థితిగతులను ఎలా అదుపులో పెట్టుకోవాలి? ఈ రోజున ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించుకోవాల్సిన పరిహారాల విషయాలు కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీడియో మొత్తంగా మీరు నిదానంగా నిమ్మళంగా వింటే గనక మీకే అర్థమవుతుంది. ఎవరమైనా మంచి కోసమే చెప్తామండి, మీ మేలు కోరుకొని చెప్పేవారము మేము. కావున ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఏమాత్రము ఆలస్యం వలదు, వీడియో పూర్తిగా చూసి వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఒక వ్యక్తి ఏ కారణం లేకుండా బాధ పెడుతున్నారు. ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి? మీకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేక దిశలో నడుస్తున్నాయో తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. ఏలిన నాటి శని, జన్మ శని ప్రభావం కూడా ఈ రాశి జాతకులపై ఎక్కువగా కానవస్తుంది. ఏదైనా మన చేతిలో ఉన్నది ఏమిటి చెప్పండి? జాతకాలు, గ్రహాలు ఇవి అన్నీ మన చేతుల్లో ఉండవు. మన చేతిలో ఉండేది మంచి, చెడు. మంచి మార్గాన్ని ఎన్నుకుంటే ఎప్పటికైనా మంచి జరుగుతుంది. చెడు మార్గాన్ని ఎన్నుకుంటే మీకు ఆదిలో సంతోషం కలిగిన అంతంలో మీరు అనుభవించే బాధ రెట్టింపుగా ఉంటుంది. మనం చేసిన పాపపుణ్య ఫలితాలు మన పిల్లలకే అని మనకి పురాణాలు పెద్దలు చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ ఇప్పటి కలియుగంలో ఏం చేస్తున్నాం? ఎన్నో రకాల పాపాలు చేస్తున్నాం. ఎన్నో రకాల రాజకీయాలు, మంతనాలు జరుపుతున్నాం. మనం బాగుండడం కోసం ఎదుటి వారిని తొక్కేందుకు కూడా వెనకడ్డం లేదు. కానీ ఈ రాశి జాతకులకు ఏలిన నాటి శని ప్రభావం ఉందండి. జూన్ మాసంలో 12వ తేదీ ఈ యొక్క రోజున ఈ రాశి జాతకులకు కారణం లేకుండా ఒక బాధ కలుగుతుంది. ఒక మనిషి రూపంలో ఆ కలిగే బాధ మిమ్మల్ని నిలువున దహించేస్తుంది. కానీ తట్టుకొని నిలబడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఈ సమయంలో దీని గురించి తెలుసుకునే ముందు ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి. ఈ రాశి వారు మంచి చేస్తారు, మంచి ఆలోచిస్తారు, ఎదుటి వారితో ప్రేమగా ఉంటారు. ఎల్లప్పుడూ ఈ తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే శత్రువులు అధికంగా ఉన్నారు. కొన్ని విషయాల్లో ఎలా ఉండాలో బాగా తెలుసు. కొన్ని విషయాల్లో ఎలా ఉంచాలో ఎదుటి వారికి తెలుసు. ఎందుకంటే చెప్పుడు మాటలు వినే తత్వము ఈ రోజునే కాదు, ఎప్పటికైనా ఇది ముప్పేనండి. ఎవరైనా ఏదైనా చెప్తే ఎందుకు చెప్తారు చెప్పండి? మనం బాగుండాలని చెప్పేవారు ఎంతమంది ఉంటారు? మనం చింతిస్తూ బాధిస్తూ ఉండాలని కోరుకునేవారు ఎక్కువ ఉంటారు. మన చుట్టూ కూడా ఉంటారు. వీరిని గమనించి గుర్తించుకోలేకపోతే ఎలా చెప్పండి? వారి మాటలు ఆలకిస్తూ ముందుకు వెళ్తే జీవితం మొత్తం ప్రాబ్లంలో పడిపోయినట్లు అయిపోతుంది కదా. ముందుగా ఈ రాశి జాతకులకు ఇక నుంచి ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయంటే అస్సలు ఊహించలేరు. ఈ సమయంలో వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు, అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధించబోతున్నాయి. ఈ రాశిలో జన్మించిన జాతకులు ఇక ఈ విషయం గురించి తెలిసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భయపడాలని కాదండి, మీరు జాగ్రత్త పడాలని చెప్పడం జరుగుతుంది. మనుషులు అన్నాక మంచి చెడులు రెండు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చెప్పక చెడిపోయేవారే ఎక్కువ ఉంటారు. ఈ రోజున మీకు చెప్పేది కూడా అందుకే.
మనలో చాలా జ్ఞానం ఉంటుంది, చాలా తత్వం, మంచి తత్వమే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమిటంటే మనలో కూడా చెడు దాగి ఉంటుంది. మనము మానవ జన్మే ఎత్తాము కదండి, చెడు అనేది ఉంటుంది. 100 పాళ్లలో ఈ రాశి జాతకులకు ఒక 20% చెడు కోణం ఉంది. ఆ యొక్క చెడు విషయాలు ఎలా ఉంటాయంటే పైకి మంచిగా కనిపించినా మీకే కష్టాన్ని కలగచేస్తున్నాయి. ఎదుటి వారికి కష్టం కలగచేయడం లేదు కదా, మాకు చేస్తే ఏముందిలే అని అనుకోవచ్చు. అలా కాదండి, మనకి మంచి జరిగితే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. మనకి చెడు జరిగితే వారు కూడా దాని గురించి విలపిస్తారు. కుటుంబం బాధపడితే ఓర్చుకోవడం మీకు సాధ్యమా చెప్పండి? అందులకే జాగ్రత్త వహించాలి. జరిగే నష్టం మనతో పోదు, మన కుటుంబం మొత్తాన్ని కూడా చుట్టేస్తుంది. ఈ విషయం మీకు బాగానే ఎరుక. కానీ ఎందుకు అలసత్వం, అశ్రద్ధ ఎక్కువ అవుతుంది. మీ గురించి మీకు సమయాన్ని కేటాయించుకునే సమయం కూడా లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా చెప్పండి? ఇక నుంచి ఈ రాశి జాతకులు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి వ్యవహరించాలంటూ పండితులు అయితే నొక్కి వక్కాణించి చెప్తున్నారు. కానీ జాగ్రత్త ఎవరు చెప్పినా తీసుకోవాలి కదండి. కావున జాగ్రత్త ఎక్కువ అవసరం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువ అవుతాయి, రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి, ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలగచేస్తాయి. వ్యాపార స్థలంలో అంత అనుకూలత కనిపించడం లేదు. వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడతాయండి. ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. స్త్రీలకు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క కుటుంబ సభ్యులకు కూడా, అదేవిధంగా మీకు సంబంధించిన ఫ్యామిలీ సమస్యలు, మానసిక సమస్యలు ఎక్కువ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు అంతేనండి, తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు, లేదా గ్రహ గోచర స్థితి కావచ్చు, ఒకదాని వెంబడి ఒకటి సమస్య దూసుకొస్తూ ఉంటుంది. ఉత్పన్నమయ్యే ఆ సమస్యను ఆపాలా, ఉన్న సమస్యను అడ్డుకోవాలా, ఇలా తెలియని సందిగ్ధంలో పడిపోతూ ఉంటాం. ఇందువల్లే అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్సెస్ ఉంటాయి. రైతులకు మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పొచ్చు. కొంతమంది మాటల వలన బాధపడాల్సిన సిచ్యుయేషన్స్ ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు, చికాకులు ఇబ్బంది పెడతాయి. ఇక ఈ రాశి వారికి ప్రేమపరమైన విషయాలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఇది ఒక ఓదార్పు కలిగించే మాట. అలాగే పెళ్లైన వారు భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. చక్కటి క్వాలిటీ సమయాన్ని పార్ట్నర్స్తో స్పెండ్ చేస్తారు. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ప్రేమపరమైన విషయాల్లో చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అవివాహితులకు వివాహ యోగం కనిపిస్తుంది. ఈ రాశి వారికి కొనసాగుతున్న ఏలిన నాటి శని ప్రభావం కారణంగా చికాకులు మొదలవుతాయండి. అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని ఒక భయము, ఏం మాట్లాడినా వివాదాలు, ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లే అనిపిస్తుంది. కానీ జస్ట్ ఆ టైంకి అలా అనిపిస్తుంది. లాస్ట్ మినిట్లో రిజల్ట్స్ చేంజ్ అయిపోతాయి, తారుమారు అవుతాయి. ఆర్థిక సమస్యలన్నీ వెంటాడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఎంత కష్టపడి పని చేసినా మాత్రము ఫలితం పొందలేక శూన్యంగా ఉంటుంది. కేవలం మీ మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడంలో తప్పేమీ లేదండి. ఈ రాశి జాతకులు ఎదుర్కొంటున్న సమస్యలు అటువంటివి. కానీ అది నిత్యం జరగదు కదా, ఎప్పుడో ఒకప్పుడు ఆ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెడీగా ఉండండి. ఈ సమయంలో మీరు చెయ్యని తప్పులకు కూడా శిక్ష అనుభవిస్తారు. అటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగోలేదని చెప్పాలి. ఎందుకంటే నిరుద్యోగులకు కొన్ని రోజులు ఉద్యోగం వస్తే నచ్చినట్లు, లేదంటే గనక ఈ ఏడాదికి ఈ సంగతి. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి, లేదంటే అది నెక్స్ట్ ఇయర్గా ఉంటుంది. ఇక పని కూడా జరగదని చెప్పుకోవాలి. అలాగే వ్యాపారులకు రాబోయే రోజుల్లో కూడా అనుకోని సమస్యలు, ఆర్థిక నష్టాలు ఇక తప్పవు. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారికి వాహనాల ప్రమాదం కారణంగా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వెండి, బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలాలున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు. విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే విద్యార్థులకు మాత్రం చాలా బాగుంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఉన్నత ఫలాలు సాధిస్తారు.
అనుకున్న కళాశాలల్లోనే సీట్లు సంపాదిస్తారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారి కళ కూడా ఆశ కూడా ఫలిస్తుంది. ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి. అద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంది. అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. ఇక ఓర్పు నేర్పుగా ఉంటే నెగ్గుకు రాగలుగుతారంటూ గుర్తుంచుకోండి. ఇకపోతే ఈ రాశిలో జన్మించిన జాతకులు వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాలిస్తుంది. సరైన ప్రాఫిట్స్ ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అప్పులు మాత్రం ఈ రోజున ఎంత తీర్చుకోగలుగుతారు అంతా తీర్చేసుకుంటారు. ఇది మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు ఈ రోజున టైం అస్సలు బాగోలేదండి. బ్యాడ్ టైం నడుస్తుంది. మీకున్న వ్యాపారాలు దివాలా తీసే అవకాశం ఉంది. అన్ని రకాలుగా నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వారికి ప్రెజెంట్ ఈ రోజున పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కొంతకాలం ఇక నుంచి కష్టాలు తప్పవని కూడా చెప్పడం జరుగుతుంది. మనోబలం, మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపించాలి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు కారణం లేకుండా ఒక వ్యక్తి మిమ్మల్ని బాధకు గురి చేయబోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మీ భర్త లేదా మీ భార్య. అవునండి, మీరు వింటుంది నిజమే. జీవిత భాగస్వామి మిమ్మల్ని అకారణంగా ఈ రోజున బాధిస్తారు. విపరీతంగా బాధ పెడతారు. వారి మాటలతో కావచ్చు, ప్రవర్తనతో కావచ్చు. ఏది పడితే అది మాటలు మాట్లాడొచ్చు. వాగ్వివాదాలు, గొడవలు, తగాదాలు తారాస్థాయికి చేరుకుంటాయి. మీ నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఇలా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఏదో ఒక మాట దురుసుగా అనడం, అదేవిధంగా ఎటువంటి కారణం లేకుండా మిమ్మల్ని బాధ పెట్టడం. చాలా అల్లాడిపోతారు, తట్టుకోలేరు. ఆ వ్యక్తి చేసే ఆ యొక్క హెరాస్మెంట్ కావచ్చు, గుచ్చి మాట్లాడే మాటలు కావచ్చు, మీ కుటుంబం గురించి పలుచన చేసి మాట్లాడడం కావచ్చు, చెయ్యని తప్పుకు మీ పైన నిందలు వేయడం జరగచ్చు. ఇది లేదు అది లేదు అని వారి యొక్క బాధను మీ మీద రుద్దే ప్రయత్నం చేయొచ్చు. వారి యొక్క చెయ్యలేని బాధను మీ మీద రుద్దేయొచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఇంటికి వెళ్ళిపోవడం, పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం, లేదా సమస్య గురించి పేరెంట్స్ కి చెప్పాలి అనుకోవడం, పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోవడం, ఈ యొక్క సమస్య గురించి వారికి చెప్పాలి అనుకోవడం అవివేకమని గుర్తుంచుకోండి. భార్యాభర్తల సమస్య మధ్యలో మూడవ వ్యక్తి ప్రమేయం బంధ విచ్ఛిన్నానికి అని గుర్తుంచుకోండి. ఏదైనా కాస్త ఓర్పు పట్టండి. ఈ రోజున జరిగే ఈ యొక్క సంఘటన మిమ్మల్ని ఎంత వేధించినా మీరు ఫైనల్ డెసిషన్ని తీసుకోవద్దు. ఇలా అస్సలు చేయొద్దు. అకారణంగా వారు తిట్టినా వారు కాస్తంత ఆగాక ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. మీ సైడ్ నుంచి ఏ తప్పు లేకుండా చూసుకోవడం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ రోజున మౌనంగా ఉండడం మంచిది. ఇకపోతే మీకున్న కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే, చక్కటి శుభ ఫలితాలు పొందాలి అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శివారాధన నిత్యం చేసుకోండి. అలాగే గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి. దుర్గాదేవిని పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఎంతో మేలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.